ఎకో వైజాగ్ చిత్రలేఖన పోటీలకు విశేష స్పందన లభించింది. విశాఖను పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దే నేపథ్యంలో ఎకో వైజాగ్ మెగా ఆర్ట్ కాంటెస్ట్ ను పోర్ట్ స్టేడియంలో జీవీఎంసీ రేంజర్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించింది. విశాఖ అభివృద్ధిపై నగరవాసుల్లో పెరుగుతున్న సామాజిక స్పృహ ఎంతో స్ఫూర్తిదాయకమని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మతో కలిసి ఆమె పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ 2000 మందికి పైగా ఔత్సాహికులు పోటీలో పాల్గొని తమ సృజనాత్మకత చాటుకున్నారని అన్నారు. ఎకో వైజాగ్ అభివృద్ధి సహకారానికి ఇటువంటి పోటీలు నిర్వహించడం చాలా అవసరమన్నారు. నగర ప్రజల సహకారంతో జాతీయ స్థాయిలో విశాఖ 4వ పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెయింటింగ్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసిన పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు, స్వాగతాలు తెలియజేస్తున్నాను. ఐ థింక్ చాలా మంచి టర్నౌట్ వచ్చింది, గుడ్ పార్టిసిపేషన్. ఇది ఒక పెయింటింగ్ కాంపిటీషన్ లా కాకుండా ఒక ఎకో వైజాగ్ మనం సాకారం చేసుకోవాలి, మన విశాఖ నగరాన్ని ఒక ఎకో వైజాగ్ గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలి అనే ఆశయంతో ఎకో వైజాగ్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం, అందులో అనేక కార్యక్రమాలు, బీచ్ క్లీనింగ్ అవ్వచ్చు, మన సిటీలో నగరంలో పచ్చదనాన్ని పెంచడం కావచ్చు, పబ్లిక్ సెన్సిటైజేషన్ కావడం, అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలి, వెళ్తున్నామని కూడా అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ మెగా ఆర్ట్ కాంటెస్ట్ ఎందుకు పెట్టాము అంటే అసలు పిల్లల్లో పెద్దల్లో ఎకో వైజాగ్ అంటే మీకంటూ ఒక ఆలోచన, దాన్ని ఒక ఆర్టిస్టిక్ వేలో మీరు దాన్ని ప్రజెంట్ చేయాలి అని, ఒక ఎకో వైజాగ్ ఎలా ఉండాలి అని మనం అందరం కోరుకుంటున్నాము. నగరం అంతా కూడా మనం తెలియజేసుకోవాలి, ఆర్టిస్టిక్ పద్ధతిలో మనం చూపించుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఆర్ట్ కాంటెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సెలెక్ట్ చేస్తున్నటువంటి పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ తో పాటు ఒక ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఇక్కడ మీరు చేసిన పెయింటింగ్స్ అన్నింటిలో మంచి పెయింటింగ్స్ ని సెలెక్ట్ చేసుకొని ఎకో వైజాగ్ కాన్సెప్ట్ తీసుకొని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడానికి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం 2023లో జూన్ 5న పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మనము ఎకో వైజాగ్ కాన్సెప్ట్ ని మనం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అందులో ఎకో గ్రీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్, ఈ 5 కాన్సెప్ట్స్ ని జీవీఎంసీ నుంచి తీసుకొచ్చి ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు డ్రాయింగ్ కాంపిటీషన్ చేయడం, అలాగే గతంలో మనము ఎకో వైజాగ్ కాన్సెప్ట్స్ ని పబ్లిక్ కి పరిచయం చేసే ఏదో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే 2022లో కూడా మనం స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో 4th ర్యాంక్ రావడం జరిగింది. మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, అంటే జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో, ఎన్జిఓ సహకారంతో, అందరి సహకారంతో 2022లో మనము స్వచ్ఛ సర్వేక్షణలో 4th ర్యాంక్ సాధించాము. అలాగే 2023 మొన్న జనవరి 11న మనము స్వచ్ఛ సర్వేక్షణలో 4436 సిటీ పడితే మనం వైజాగ్ 4th ర్యాంక్ రావడం అనేది మీ అందరి సహకారంతో రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ ఎకో వైజాగ్ కాన్సెప్ట్ ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ మీ అందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఎకో క్లీన్ అంటే